దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము రూతు గ్రంథము 4 అధ్యాయము 12 వచనము. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలుగజేయువాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు యొక్క ప్రజలు ఆ యొక్క వ్యక్తిని దీవిస్తా ఉన్నారు. ఏమని అంటే రూతును దీవిస్తా ఉన్నారు. బోయాజును దీవిస్తా ఉన్నారు. ఏమనంటే ఎఫ్రాతులో నీకు క్షేమాభివృద్ధి కలుగును, అలాగే బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందుదువు అని. అంటే ఎఫ్రాత, బెత్లెహేం ఈ 2 కూడా ఒకటే. మునుపటి పేరు ఎఫ్రాత, తర్వాత బెత్లెహేం. కానీ ఈ 2 దిక్కుల దేవుడు ఆశీర్వదించిన గ్రామము గనుక ఆ గ్రామంలో నువ్వు మంచి ఖ్యాతి నొందుతావని చెప్పి అక్కడున్న పెద్దలందరూ కూడా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కనుక ఆ ఆశీర్వాదం ఈ దినాన నీకు తెలియచేస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడైతే నివాసం చేస్తున్నావో, ఎక్కడైతే ఉంటున్నావో దేవుడు నీకు క్షేమాభివృద్ధిని కలుగజేసి గొప్ప ఖ్యాతిని ఆయన నీకు దయచేయబోతున్నారు. కనుక నమ్ము, ఇది దేవుని వాక్యము. నీవు దేవుని వాక్యమందు నమ్మిక ఉంచు. అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించి నీకు గొప్ప క్షేమాభివృద్ధిని, ఖ్యాతిని కలుగజేసి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. ఆమేన్.